బీజేపీ అధిష్టానం దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తున్నారనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజాసింగ్ కి బీజేపీ గుడ్ బై చెప్పేసింది. అధ్యక్ష ఎన్నికల్లో నేను కూడా బరిలో ఉంటానని చెప్పి మొన్న జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన విషయంలో నామినేషన్ వేసేందుకు బీజేపీ భవన్కి చేరుకున్నారు. కానీ తనకు సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే తనకి మద్దతుగా నిలబడాలని చెప్పి కొంతమంది వచ్చారో వారిని బెదిరించి పంపించేశారు. కాబట్టి మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి కిషన్ రెడ్డి పేరుతో ఒక రాజీనామా లేఖని, అంటే ఇంకా అప్పటికి కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరుతో ఒక రాజీనామా లేఖని, మీకో దండం, మీ పార్టీకో దండం, అవసరమైతే మీరే స్పీకర్కి చెప్పి నా సభ్యత్వాన్ని రద్దు చేయించే రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖని ఆయన అధిష్టానంతో పాటు కిషన్ రెడ్డికి పంపించారు. సో ప్రస్తుతానికి ఆ రాజీనామా అధిష్టానం ఆమోద ముద్ర వేసింది. అయితే రాజీవ్ సింగ్ ఇప్పుడు ఆయన రాజీనామా తర్వాత రాజాసింగ్ ఏ పార్టీలోకి చేరబోతున్న దానిపైన పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీ వైపుగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన హరీష్ రావుతో నిత్యం టచ్లో ఉంటాను, హరీష్ రావుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతారనేటువంటి ఒక మాటని చాలా పదే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక రకంగా రిలీజియస్గా ఒక పార్టీ ఎవరికి మద్దతుగా ఉంది, ఒక రిలీజియస్గా ఒక రిలీజియన్ ఏ పార్టీకి మద్దతుగా ఉందంటే కనుక ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్ద ఎత్తున అటు హిందువుల మనోభావాల్ని, హిందువులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడుతానని చెప్పేటువంటి పదే మాటలతో మెజారిటీ దాదాపుగా వాళ్ళంతా కూడా తమ వైపుగా ఉన్నట్టుగా బీజేపీ భావిస్తోంది. కాబట్టి దాంట్లో రాజాసింగ్ చాలా కీలకంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎటువంటి యాక్టివిటీ చేయాలన్నా, హిందువుల పండుగలు జరపాలన్నా, చాలా పెద్ద ఎత్తున రథయాత్రలు చేపట్టాలన్నా, హనుమాన్ జయంతి అయినా లేకపోతే శ్రీరామనవమి వేడుకలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపి ఒక సెట్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. మెజారిటీ హిందువులంతా కూడా రాజాసింగ్ను ఒక టైగర్ లాగా అభివర్ణిస్తూ ఉంటారు, ఆ రకంగా ఆయన చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ సెంటిమెంట్ని ఇప్పుడు తమ వైపుగా తిప్పుకోవాలనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రాజాసింగ్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కొన్ని చర్చలే జరుగుతూ ఉన్నాయి. సో రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీ వైపుగా మొగ్గు చూపుతున్నట్టుగానే చర్చ జరుగుతోంది. రాజాసింగ్ని చేర్చుకునేందుకు అటు బీఆర్ఎస్ కూడా ఆసక్తిగా ఉందట. తనకు హరీష్ రావు క్లోజ్ అని, తరచూ ఫోన్లో మాట్లాడతారని కూడా గతంలో రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఒక చిట్ చాట్లో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుతో మాట్లాడతాను, హరీష్ రావుతో సంప్రదింపులు జరుపుతాను, హరీష్ రావు నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, ఫోన్లో మాట్లాడతానటువంటి ఆ మాటల్ని రాజాసింగ్ చెప్పుకురావడంతో ప్రస్తుతానికి ఈ వార్తకి మరింతగా బలం చేకూరుతోంది. సో రాజాసింగ్ బీజేపీలోనే ఉంటాడు, పెద్దగా ఆయన్ని బీజేపీ వదులుకోవడానికి ఇష్టపడదు. రాజాసింగ్ కంపల్సరిగా ఆయన బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉంది. బీజేపీ ఆయన్ని ముజ్జగిస్తుంది, బీజేపీ ఆయన్ని కాంప్రమైజ్ చేస్తున్నటువంటి చర్చలు జరిగాయి. కానీ ఎట్టకలికి రాజాసింగ్ని బీజేపీ ఇక నువ్వు ఉండడం లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉందనేటువంటి వాదన చాలా క్లియర్గా అటు పార్టీ నాయకత్వంలో ఉన్నట్టుంది బహుశా. అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతానంటే ఇక నీ డ్రామాలు చాలవు, బాయ్ గుడ్ బై అన్నట్టుగా రాజాసింగ్కి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి పంపించేసింది. అటు ఆమోద ముద్ర వేసింది రాజీనామాకి. ఇకపైన రాజాసింగ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుందని మీరు కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ తనకున్నటువంటి చరిస్మాని ఐకాన్గా ఏదైతే ఇక్కడ జరిపేటువంటి ఉత్సవాలు కానివ్వండి, లేకపోతే హిందువులకు సంబంధించి ఒక వర్గానికి ఆయన టైగర్గా, లేకపోతే ఆయన ఈ సెక్టార్లో ఎక్కడైతే ఫైట్ చేస్తున్నారో ఆ సెక్టార్లో హిందువులందరికీ ఐకాన్గా ఆయన కొన్ని ప్రోగ్రాములు, కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆయన ఆ స్థాయిలో ఒక పేరు రాబట్టగలిగారు. సో ఈ నేపథ్యంలో ఆ చరిస్మాని, ఆయనకున్నటువంటి ఆ అడ్వాంటేజ్ని బీఆర్ఎస్ పార్టీ తన వైపుగా తిప్పుకునేందుకు ఆలోచన చేస్తుందట. హరీష్ రావుతో ఎక్కువగా టచ్లో ఉంటాను, క్లోజ్గా ఉంటాను, ఫోన్లో మాట్లాడతానని చెప్పి రాజాసింగ్ చెప్పిన నేపథ్యంలో హరీష్ రావుతో మంతనాలు జరిపి ఆయన వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నారట. మరి ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏం జరగబోతోంది? నిజంగానే రాజాసింగ్ తనకున్నటువంటి క్లోజ్నెస్ కారణంగా హరీష్ రావుతో మంతనాలు జరిపి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనబడుతోందా? ఎట్లన్నదటు రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం కూడా పలు పార్టీల నేతలు కూడా రాజాసింగ్ కు టచ్ లోకి వెళ్లారు. అందులో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టు సమాచారం. గతంలో రాజాసింగ్ కూడా ఆర్టీవీ మాట్లాడించినప్పుడు కొంత సమాచారం ఇచ్చారు. అన్ని పార్టీల నేతలు కూడా టచ్ లో ఉన్నప్పటికీ మరి బీఆర్ఎస్ నేతలు కూడా టచ్ లో ఉన్నారని అడిగిన క్వశ్చన్ కూడా హరీష్ రావుతో, పార్టీకి సంబంధించి హరీష్ రావుతో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి, తనతో రెగ్యులర్ గా కూడా కాంటాక్ట్ లో ఉంటానని చెప్పి గతంలో చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం ఇన్ని రోజులు అంటే దాదాపుగా 11 రోజుల నుంచి కూడా కేంద్ర పార్టీ రాజాసింగ్ మీద ఏ నిర్ణయం తీసుకుంటుందని ఒక ఉత్కంఠ ఉండేది. ఆ ఉత్కంఠకు కూడా ఈరోజు తెర పూర్తిగా దిస్తూ కూడా పార్టీ రాజాసింగ్ రాజీనామాను కూడా ఆమోదం తెలపడంతో ప్రస్తుతం రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తాడని ఒక చర్చ మీద కూడా బీఆర్ఎస్ లోకి
వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆయన సన్నిహిత వర్గాలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించి అధికార పార్టీగా ఉంది, మరొక వైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ కూడా గోషమాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించింది కాబట్టి అటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా రాజాసింగ్ ను తీసుకొని అక్కడ బై ఎలక్షన్స్ ఒకవేళ వచ్చినా సరే కానీ రాజాసింగ్ కు తిరిగి ఇస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ కొంత భావించినట్టు ఆ నేతలు అటు రాజాసింగ్ తో కూడా ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా టచ్ లోకి వెళ్ళినట్టయితే సమాచారం. కేవలం బీఆర్ఎస్ ఒక్కటే కాదు, రాజాసింగ్ స్వయంగా కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన పేర్లు కూడా చెప్పారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీలు కూడా కొన్ని హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి పార్టీలు కూడా తనను ఆహ్వానించాయి అంటున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు రాజాసింగ్ మాత్రము బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న చర్చ జోరుగా సాగుతుంది. కానీ రాజాసింగ్ ప్రస్తుతానికి కుటుంబంతో కూడా అటు అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ అక్కడే ఉన్నప్పుడు, ఆయన రాజీనామా లేఖను అక్కడే ఉన్నప్పుడు కేంద్ర పార్టీ ఆమోదం తెలిపింది కాబట్టి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశాలున్నాయి. వచ్చాక ఆయన సన్నిహిత వర్గాలు ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించి సన్నిహితులతో కూడా చర్చించి బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి రెసిగ్నేషన్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా అందరితో చర్చించి మరి ఏదైనా పార్టీలోకి వెళ్ళాలి, వెళ్తే ఏ పార్టీలో ప్రస్తుతం మనుగడ ఉంటుంది, ఒకవేళ హిందుత్వ ఎజెండాతో తన రాజకీయాలు చేసేటువంటి రాజాసింగ్ నిజంగా బీఆర్ఎస్ లోకి వస్తే ఒకవైపు బీజేపీ గతంలో చూసాం బీజేపీ పార్టీ బీఆర్ఎస్ అవినీతి మీద ఇవన్నీ పెద్ద ఎత్తున మాట్లాడింది, క్వశ్చన్ చేసింది. అసలు హిందుత్వ పండుగలకు సంబంధించి అటు బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని నిబంధనలు కూడా పెడితే అటు బీజేపీ కూడా ప్రశ్నించింది. అందులో రాజాసింగ్ కూడా కొన్ని వీడియో విడుదల చేసి మరి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. కాబట్టి హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లేటువంటి ఓన్లీ రాజాసింగ్ అటు మరి బీఆర్ఎస్ లోకి వెళ్తే ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుందన్న అంశం మీద కూడా కొంత చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రాజాసింగ్ యొక్క రాజీనామా ఆమోదాన్ని కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనతో టచ్ లోకి వెళ్ళే ఒక ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి అటు మహారాష్ట్రకు చెందినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా శివసేన వంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి అందులో కూడా వెళ్తారా అని ప్రస్తుతానికైతే ఒక చర్చ అయితే జరుగుతుంది. పబ్లిక్ నుంచి కూడా మనం ఒపీనియన్ తీసుకుందాం. సో రాజాసింగ్ ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చదువుతాను. బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ లోకి, బికాస్ కాంగ్రెస్ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ చాలా కంప్లీట్ డిఫరెన్స్. ఆస్మాన్ పరాక్ అంటూ ఉంటారు చూసారా, అటువంటి విధంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరు ఒకవైపుగా రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, అంత తేడాగా ఉంటుంది. సో ఆయన ఐడియాలజీ డెఫినెట్గా బీజేపీకి తగ్గట్టుగానే హిందుత్వ ఎజెండాతోనే రాజాసింగ్ వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా హిందుత్వ ఎజెండా, హిందువుల అంశంతోనే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. దేశ నలుమూలలో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ జరిగినా కూడా ఆయన దాని గురించి స్పందిస్తూ ఉంటారు. సో అంతేందుకు ఆయన యాక్టివిటీస్లో ప్రధానంగా చేసే కార్యక్రమాలు కూడా హిందువుల ఎజెండాగానే చేస్తూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత వన్ సైడెడ్గా ఒక రిలీజియస్ని పట్టించుకునే అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా సమానంగానే ఉండాలంటుంది. కాబట్టి రాజాసింగ్ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా పాపులర్ అయిన పార్టీ మూడే, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో బీజేపీ గుడ్ బై చెప్పింది. ఆ లెటర్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. లెటర్ ఒకసారి స్క్రీన్ పై చేయండి. ఆ లెటర్ మీరు గమనించండి. అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ నుంచి ఈ లెటర్ విడుదలైంది. టు రాజాసింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్ అని చెప్పి ఆ లెటర్లో ఉంది. సో దిస్ ఈస్ రిఫరెన్స్ టు యువర్ లెటర్. 30వ తేదీన మీరు రాసినటువంటి లేఖకి ఇది సమాధానంగా ఉంది. మీరు కిషన్ రెడ్డి పేరిట ఒక లేఖను రాసి మీ రిజిగ్నేషన్ గురించి ఇచ్చారు. కాబట్టి ద పార్టీ అఫోర్సెడ్ ద లెటర్ హ్యాస్ బీన్ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్